అరాచకాలని ఎండగట్టాలని ఎన్నో సభలలో సమావేశాల్లో మీటింగ్లలో మనం మాట్లాడడం జరిగింది. అది మనమే కాకుండా టీఆర్ఎస్ నాయకుడైనటువంటి చంద్రశేఖరరావు గారు కూడా అనేక సందర్భాల్లో ఉచ్చరించడం జరిగింది. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి మన అమరులైనటువంటి అమరుల సాక్షిగా మనం ఎన్నో రకాలుగా నిజాం పెట్టినటువంటి హింసాత్మక చర్యలను వీటన్నిటి విషయాల్లో ఎన్నోసార్లు మాట్లాడిన వాళ్ళల్లో కేసీఆర్ గారు కూడా ఒక ప్రముఖులు. అట్లాంటి ప్రముఖులు నేడు ఆయన మాట్లాడినటువంటి మాట తీరు ప్రజల్లో కలవరాన్ని రేపింది. తప్పొప్పులు అనేది మనుషుల ద్వారానే జరుగుతాయి. పొరపాటు అనేది తొర్లుపాట్లు అనేటివి మాట్లాడే సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటిలో ఏదో సందర్భంలో జరిగినట్లయితే వాటిని పెద్ద మనసు చేసుకొని లేదంటే పొరపాటుగా ఎంచుకొని తనకు తానుగా ఇది పొరపాటుగా అయ్యింది, దీంట్లో తిరిగి మళ్ళీ దాన్ని ఇంకోసారి రిపీట్ కాకుండా నేను చూసుకుంటానన్నట్లయితే తెలంగాణ యావత్ ప్రజానికం ఇప్పటి వరకు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి తెలంగాణ నినాదం మీద ఉన్నటువంటి ఉద్దేశాన్ని తిరిగి చూపిస్తారన్న ఆశ నాలో ఉంది. కాబట్టి నిజాం చేసినటువంటి వికృత చేష్టలు ఒక తెలంగాణ ప్రజానికాన్నే కాకుండా తెలుగు ప్రజలకే కాకుండా అటు హిందువులతో పాటు ముస్లింలు కూడా అనుభవించినటువంటి సన్నివేశాలు అనేకం ఉన్నాయి. వాటిని మననం చేసుకోనైనా మహిళల పట్ల అసభ్యంగా కానీ మహిళలను హింసాత్మక చర్యలు చేసిన చిన్నపిల్లలను ఇబ్బందికి గురి చేసినటువంటి సన్నివేశాలను మననం చేసుకొని ఇంకోసారి ఇలాంటి సందర్భాలు లేకుండా ఇలాంటి సందర్భాల్లో వాక్యాలను ఉచ్చరించకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెద్ద మనసుగా తెలంగాణ యావత్ ప్రజానికం యొక్క ఆత్మ గౌరవంగా ఎంచుకొని దాన్ని విరమించుకున్నట్లయితే చాలా గొప్పగా ఉంటుందని నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.